మరి మా వెన్నపూస గారికి వెన్నుపూసలాగా నిలిచినటువంటి మా వంశీ నందిపాటి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ అనండి. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక 3 months అయిందండి ఈ మూవీ. ఆల్మోస్ట్ నేను 2 to 3 months హార్డ్లీ 3 months బ్యాక్ ఈ మూవీ చూశాను. మూవీ చూసి నేను ఫస్ట్ నేను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు దీన్ని హిట్ నుంచి మనం సూపర్ హిట్ చేద్దామండి అని చెప్తే వాళ్ళు వెరీ కోఆపరేటివ్ అండ్ దే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే మన సజెషన్స్ ఏదైతే ఇచ్చామో యాజ్ అ డైరెక్టర్ ఆయన క్రియేటివ్ కాల్ అయిందైనా బట్ మన సజెషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ. సో హీ డిడ్ దట్ అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అంటే ఇది ముందు తీసుకెళ్లే కొద్దీ చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి డెఫినెట్లీ. అంటే 2018 చేసినప్పుడు అక్కడ కేరళలో అది బాగా ఆడి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని బాగా ప్రమోట్ చేసాం. పొలిమేర 2 అది ఒక హర్రర్ ఆర్ మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంది అన్న దీంట్లో కొంచెం అది బాగా ముందుకెళ్ళింది. కమిటీ కుర్రాలు దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్, హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. కానీ దీనికి వచ్చేపాటికి డెఫినెట్లీ అంటే ప్రమోషన్స్ మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నా కొంత సపోర్ట్ ఫ్రమ్ లీడ్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉంటే ఇంకా బాగా బలంగా తీసుకెళ్ళవచ్చు అని నమ్మాము. బట్ సమ్హౌ హియర్ అండ్ దేర్ వర్ అంటే నేనైతే కొన్ని ఫేస్ చేస్తూ వచ్చాను. ఎడిట్లో కానీ మ్యూజిక్ ఆర్ఆర్లో కానీ మళ్ళా చేంజెస్ చేసుకుంటా మళ్ళా దీన్ని ముందు తీసుకుంటా వెళ్తూ వచ్చాము. అంటే నేనైతే ఒకటే అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, సో చేతిలో దీపం లేదు దారంతా గతుకులు. కానీ నాకు తెలిసి నాకు ధైర్యం ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ని నేను నమ్మాను. ఆ కంటెంటే నన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మా టీం అందరినీ కూడా గెలిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్ అంటే మనకి